లిక్కర్ స్కామ్ కేసులో నిందితులపై సీరియస్ యాక్షన్కి సిద్ధమైంది సిట్. అరెస్ట్ నుంచి తప్పించుకొని దేశం వదిలి పరారైన నిందితులపై చర్యలకు రెడీ అయింది. కీలక నిందితులని అరెస్ట్ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే 9 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబోతోంది సిట్. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పరారైన వారి కోసం సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే లిక్కర్ కేసులో 12 మందిని అరెస్టు చేసి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ దేశం దాటిన 9 మందిని వెనక్కు రప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. వసూళ్ల నెట్వర్క్, మనీ లాండరింగ్, హవాలా, ముడుపుల మళ్లింపులో కీలక పాత్ర పోషించిన 9 మంది థాయిలాండ్, దుబాయ్లో ఉన్నట్టు సిట్ గుర్తించింది. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, సైమన్ ప్రసన్న, బొల్లరాం శివకుమార్, కొల్లిపూరి మోహన్, ప్రద్యుమ్న, రాజీవ్ ప్రతాప్ దుబాయ్లో ఉండగా ముప్పిడి అవినాష్ రెడ్డి, ముప్పిడి అనిరుద్ రెడ్డి, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి థాయిలాండ్లో ఉన్నట్టు సిట్ నిర్ధారణకొచ్చింది. వారిని రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిట్ యోచిస్తోంది. ఇదే అంశంపై కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అవసరమైతే ఈడీ సహకారం తీసుకుని ఇంటర్పోల్ ద్వారా స్వదేశానికి రప్పించాలని సిట్ భావిస్తోంది. లిక్కర్ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా సిట్ ముందుకు వెళ్తోంది. విదేశాల్లో ఉన్న నిందితులను ఎప్పటిలోగా తీసుకువస్తారో చూడాలి మరి.